ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మనుబోలు మండలం చెరుకుముడి గ్రామానికి చెందిన మహిళా రైతు గోపవరం అనిత తన 3 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే కారణంగా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నిసార్లు అధికారుల వద్దకు వెళ్లినా స్పందన లభించలేదని ఆమె వాపోయారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరోసారి సర్వే చేయాలని ఆదేశించినా ఎదుటి వ్యక్తుల అడ్డంకులతో సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య తప్ప శరణ్యం లేదని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. మాది మనుబోలు మండలం సార్, కొమ్మలపూడి గ్రామం. మాకు పొలం గత ప్రభుత్వంలో సర్వే చేసేటప్పుడు పొలం మారిపోయింది సార్. వాళ్ళకి కొంచెం పొలం 60 సెంట్లు పొలం ఉంటే మా 3 ఎకరాలు కూడా వాళ్ళ మీద పోయి వేరే మండల ఆఫీస్ చుట్టూరు అన్ని చుట్టూరు ఎక్కడ పోయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు సార్. మాకు న్యాయం జరగాలి సార్. మాకు అదే సార్ పొలం ఉండేది, ఆధారం కూడా అదే సార్ మాకు ఉండేది. మేము ఎట్ట చేయాలి సార్? మేము దానికోసమే సార్, మా పిల్లకాయలకి మాకు ఆధారం అదే సార్. మాకు 60 సెంట్లు ఉన్న వాళ్ళకి మొత్తం పోయింది సార్. ఎవరు చేశారు? అధికారులు గత ప్రభుత్వం వాళ్ళు సార్. అది రీసర్వే చేసేటప్పుడు గత ప్రభుత్వం వాళ్ళే తీసుకున్నారు సార్. అది అసలు ఎవరి మీద మాకు చెప్పని కూడా చెప్పలేదు సార్. మాకు వాళ్ళ పేరు మీద వేసేసారు. మేము మా పొలం అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోతే అప్పుడు తెలిసింది సార్ మాకు. అప్పుడు దాకా కూడా మాకు తెలియదు సార్. అసలు చెప్పని కూడా చెప్పలేదు సార్ మాకు. వాళ్ళు ఏమో చేస్తామంటున్నారు సార్, కానీ చేయట్లేదు. సర్వేరు వచ్చాడు కానీ వీళ్ళు రావట్లేదు సార్. అసలు పొలం ఎక్కిన వాళ్ళు అక్కడ మీ ఎమ్మెల్యే కాడికి వెళ్ళి చెప్పారా సమస్య ఉందా? చెప్పాను సార్. వాళ్ళు చేస్తాం అంటున్నారు. వాళ్ళు సర్వేరు కూడా వస్తున్నారు సార్, కానీ అసలు పేరు ఎక్కిన వాళ్ళు రావట్లేదు సార్ మాకు. అంటే వాళ్ళకి ఏమన్నా గత ప్రభుత్వ నాయకులతో ఏమన్నా ఉండబట్టి జరిగిందా?